హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం గోధుమ పిండి బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అయితే ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మనం ఈస్ట్ తీసుకోవాలి. నేను వాడే బ్రాండ్ మీకు వీడియోలో చూపించాను కదండి, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ మనం బేకింగ్ పౌడర్, అలాగే టీ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ మనం షుగర్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు రెగ్యులర్ షుగర్ అయినా యాడ్ చేయొచ్చండి, నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను. ఇదంతా మనం ముందుగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత బాగా మరుగుతున్న నీళ్ళని ఇది మునిగేంత వరకు పోయాలి. పోసి మరొకసారి మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టినట్లయితే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత ఈస్ట్ ఎలా యాక్టివేట్ అయిందో చూసేయండి. ఇలా లిడ్తో కవర్ చేసాం కదా, ఇప్పుడు ఇదంతా నురగలాగా ఫామ్ అయిపోతుంది. సో ఇదంతా మరొకసారి మిక్స్ చేసి ఇందులో మనం ఇప్పుడు మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్ మీరు 1.5 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ లేని వాళ్ళు 25 ml మిల్క్ యాడ్ చేయాలి. తర్వాత 25 ml ఆయిల్ తీసుకొని అందులో 20 ml మాత్రం ఇక్కడ యాడ్ చేయండి. 5 ml పక్కన పెట్టేసుకోండి. సో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిక్స్ చేసిన తర్వాత ముందుగా జల్లించి పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు స్పాచులాతో కానీ, స్పూన్తో కానీ, హ్యాండ్తో కానీ ఎలా అయినా చేయొచ్చండి. విస్కర్ అయితే అవసరం లేదు. మీరు విస్కర్ పెట్టి గట్టిగా మిక్స్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. సో ఇలాగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేస్తూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఎక్కడైనా చిన్న ఉండలు ఉన్నా కానీ బ్రెడ్ అనేది మనకి స్పాంజీ లాగా రాకుండా గట్టిగా వస్తుంది. అందుకోసమని మనం ఉండలు లేకుండా చేసుకోవాలి. ఇక్కడ మధ్య మధ్యలో మీకు వాటర్ అవసరమైతే కొద్ది కొద్దిగా చిలకరించుకుంటూ ఇదంతా మనం ఒక డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీరు ఫింగర్స్తో మాత్రమే కలపండి. గట్టిగా ప్రెజర్ పెట్టేసి చపాతీ పిండిలాగా కలపాల్సిన అవసరం లేదు. పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా చేసుకున్న పిండికి మనం ఇప్పుడు ఇందాక ఉంచుకున్న ఆయిల్ని బ్రష్ తోటి అప్లై చేయండి. ఇలా అప్లై చేయటం వల్ల ఏంటంటే పిండి అనేది నానినప్పుడు మనకి డ్రై అయిపోకుండా ఉంటుంది, లేదంటే పిండి అనేది మనకి పొడిబారుతుంది. సో ఇలాగా బ్రష్ తోటి ఈవెన్గా అంతా అప్లై చేసేసి దీన్ని మూత పెట్టేసి మనం ఒక 2 hours పాటు బయటే ఉంచవచ్చండి. లేదంటే మీరు కొంతమంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు, నేనైతే ప్రిఫర్ చేస్తాను బయట మాత్రమే. సో ఇలాగా బయటే ఉంచేసి మీరు మూతతో కవర్ చేసేసి ఒక 2 hours పాటు దీన్ని ఉంచినట్లయితే ఇది డబుల్ ద క్వాంటిటీ అవుతుంది. మీకు మెజర్మెంట్ కోసం నేను వీడియోలో చూపిస్తున్నాను. నేను ఈస్ట్ లేకుండా కూడా ట్రై చేశానండి, కానీ నాకు ఈస్ట్ లేకుండా ట్రై చేసినప్పుడు గోధుమ పిండితో అయితే సరిగ్గా రాలేదు. మైదాతో అయితే కొంచెం బాగా వచ్చిందండి. టేస్ట్ వైజ్ బాగుంది, కానీ మనకి అంత ప్లఫీనెస్ అనేది రాలేదు. సో ఈస్ట్ లేకుండా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది, కానీ మీకు ఇంత సాఫ్ట్గా అనేది రాలేదండి. సో ఇలా చూసారు కదా, ఇప్పుడు ఈ డౌన్ అంతా మనం బాగా మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మీకు ఏమన్నా చేతికి అంటుకుంటుంటే పొడిపిండి చల్లుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఇంత బాగా మిక్స్ చేస్తే మీకు ఆ ప్లఫీనెస్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా దీన్నంతా ఒక చపాతీ కర్ర తీసుకొని మనం దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మందాన మీరు ఇది అంటే మన పిజ్జా బేస్ చేసుకుంటాం కదండి, ఆ సైజులో మనం దీన్నంతా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీరు మోస్ట్లీ రెక్టాంగులర్ షేప్లో చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ఎడ్జ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ ఫింగర్స్తో మాత్రమే ఇలా ప్రెస్ చేస్తూ మీరు ఇన్సైడ్ అంతా ప్రెస్ చేసుకుంటూ రండి. ఎక్కడ గ్యాప్ లేకుండా కొంచెం టైట్గా మీరు ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తూ ఎడ్జెస్ కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు బ్రెడ్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఎడ్జెస్ మీకు ఎడ్జ్కి వచ్చాక ఇలాగ ఇన్సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ ఫోల్డ్ చేయండి. లాస్ట్ మీరు ఫోల్డ్ చేసేది అది అప్ సైడ్ ఫోల్డ్ చేసి రెండు మీరు ఫింగర్స్తో మిక్స్ చేసేసినట్లయితే ఈ రోల్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇలా చేసిన తర్వాత మరొకసారి హ్యాండ్ తోటే ప్రెజర్ పెట్టకుండా ఇదంతా ఈవెన్గా అయ్యే విధంగా మీరు రోల్ చేయాలి. ఇలా చేసినట్టయితే మనకి చూడటానికి ఇది చాలా బాగా వస్తుంది. బ్రెడ్ అనేది కూడా మనకి ఈవెన్గా ఉంటుందన్నమాట. ఇలా చేసిన తర్వాత మీ దగ్గర బ్రెడ్ బేకింగ్ ట్రే ఉంటే దాంట్లో అప్లై చేసుకోండి. నేను ఇలాగా నా దగ్గర కేక్ బేకింగ్ ట్రే ఉంది, సో దానికి నేను ఇలాగా ఆయిల్ని కోట్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత
పౌడర్ ఉంటుంది కదా, గోధుమ పిండి పొడి పిండిని మనం ఇలా చల్లుకోవాలి. ఇలా చల్లుకోవటం వల్ల ఏంటంటే మన బ్రెడ్ అనేది దీనికి స్టిక్ అవ్వకుండా అతుక్కోకుండా ఉంటుంది. ఇలా కోట్ చేసుకొని ఎక్సెస్ పౌడర్ ఏమన్నా ఉంటే మీరు దాన్ని రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఎలాగ ప్రిపేర్ చేసి రోల్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఏదైతే ఉందో దాన్ని ఇందులో మనం బేకింగ్ ట్రేలోకి మనం పెట్టేసుకున్న తర్వాత పాలతోటి దీన్ని కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకొని దీన్ని మూత పెట్టేసి మరొక గంట పాటు మనం పక్కన పెట్టినట్టయితే ఇది బాగా పొంగుతుంది. మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేసేయండి. దానికోసమే నేను ఇలా వీడియో పాజ్ చేశాను అనమాట. ఇలాగ డబుల్గా క్వాంటిటీ అయిన తర్వాత దీనికి మరొకసారి పాలతోటి మళ్ళీ ఒక కోటింగ్ వేయాలి. ఇలా కోట్ చేసిన తర్వాత ఆల్రెడీ అవెన్ని 350 degrees ఫారెన్హీట్ దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసిన అవెన్లో దీన్ని ఉంచేసి మనం బేక్ చేసుకోవాలి. అదే మీరు కనుక స్టవ్ మీద ట్రెడిషనల్ పద్ధతిలో కూడా బేక్ చేసుకోవచ్చండి. ఒక 20 నిమిషాల పాటు ఇసుక లేదా సాల్ట్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని పెట్టి 40 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసినట్టయితే బ్రెడ్ రెడీ అవుతుంది. అవెన్లో బేక్ చేసుకునే వాళ్ళు ఏంటంటే 350 degrees ఫారెన్హీట్ దగ్గర మీకు 35 నుంచి 40 మినిట్స్ లోపు అయిపోతుందండి. దీన్ని బాగా చల్లారిన తర్వాత ఇలా కట్ చేసి సర్వ్ చేసుకున్నట్టయితే టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.